రాజు నుంచి కార్ కంపెనీలో వర్క్ చేసినాం, రాజా లేక వర్క్ చేసినాం, మంచి లైఫ్ మనం అసలు. కానీ నువ్వు చేసిన ఒక్క ఏదో పని తీసుకొచ్చి ఈ డొక్కు బస్సులో పడేసిండారే చూసా. కొంచెం టైర్లు కూడా కొత్తాయి కాబట్టి మళ్ళా కనీసం ఇంటికి బొంబాయి దాకా పోయినామనుకో, మన అప్పులు తీరితే. లేకపోతే మళ్ళీ గరాజ్ ఓపెన్ చేసుకొని పానం పడుతుంది. ఎందుకన్నా అట్లా అంటావు? ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఇంకా తీసుకురాలి. దేవుడు చూసుకుంటానన్నా, ప్రార్థన చేసుకున్నా అన్నిట్లో చెప్పురా దేవుడు తీసుకుంటా అన్న. నువ్వు దేవుడు చూసుకుంటా రా, నువ్వు ప్రార్థన చేసి చెప్తా. ప్రభువా, ఎన్ని తప్పులు చేసాము వారికి క్షమిస్తూ నీ దగ్గర కింద కాచున్నాను. ఈసారి కూడా నువ్వు క్షమించి మళ్ళీ నీ చేతితో వాళ్ళు పట్టుకుంటాడు. ఈ చిన్న ప్రార్థన దేవుడు ఆమేన్. నువ్వు మా కోసం వచ్చా, నా జీవితం మళ్ళీ వచ్చి రే చూసావా వేసుకోవాలి ప్రార్థన ఏంటినా మా కోసం నువ్వు మా బస్సు. అరే అరే డాడీ ఇది రా ప్రభా, నువ్వు ఈ సీట్ లో కూర్చోనైనా, ఈ ఫస్ట్ సీట్ ఏంది ఆయన, ఈ సీట్ లో కూర్చోనైనా. అది చూసావా ఏసు ప్రభు మన బస్సు ఎక్కాడు, ఏసు ప్రభు మన బస్సు ఎక్కడైనా మనం ఏదైనా వెళ్ళిపోతాం. నాకు తెలుసురా మా ప్రార్థన వింటారా దేవుడు. రే డాడీ నేను బస్సు చేస్తున్నాను కదా, అది నాకు నమ్మకం వచ్చేసి. అన్నా చెప్పరా, నాకు మంచి ఐడియా వచ్చిందన్నా. ఏంట్రా? ఇప్పుడు మన బస్సు స్టిక్కరింగ్ వేద్దామన్నా. వేసుకొని వచ్చాడు, కృపతో నిండిపోతుంది, కగలు ఆడిపోతుంది. మంచిగా కృపా బస్ అని పెట్టుకుందామన్నా. కృపా బస్ ఇదే కొత్తగా మరి కృపా స్టిక్కరింగ్. దేవుడు వచ్చాడు, కృపతో నిండిపోతే ఇంకా కృపా అని అడుగుతాం. కృపా బస్ పెట్టుకున్నాం. మంచిగా చెప్తారా? స్టిక్కర్ పైసలు ఏ రోజు చెప్తాను, ఆయన చూసుకుంటాను, నేను చూసుకుంటాను. చూసావు ప్రభా, నువ్వు రాగానే నా జీవితంలోకి ఎంత కళ వచ్చిందో వారికి తెలియ వచ్చింది, మాకు కళ వచ్చింది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నా బస్సు బొంబాయి వెళ్తది యేసయ్యా. ఏమైందిరా? ఏమైందిరా? నా చూడనా బొంబాయి డియో పెద్ద బిల్డింగ్. అరే మన బస్ ఎక్కు. అరే మా బస్ ఎక్కాల్సి ఇదేనా బస్సు? ఏదో నా కర్మ కాదు, ఫ్లైట్ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చానే కానీ మీ డబ్బులు బస్ ఎక్కడానికి కాదు. మేడం అది సార్తో మాట్లాడి బస్ కి 5G నెట్వర్క్ పెట్టించాను మేడం, వైఫై ఫ్రీ వస్తుంది. మీ డబ్బులు బస్ కి మళ్ళీ వైఫై ఎన్ని రోజులు మీ బస్సు? కాదు మేడం, మీ సీట్ సెకండ్ సీట్ మేడం అట్లా కాదు మేడం. ఇప్పుడు నేను మాట్లాడతాను. ప్రభు ఈస్ ప్రభు, వీళ్ళు మూర్ఖులు నేను వేస్ట్, నేను వీళ్ళకి బుర్రలు నేను డబ్బులు నా అహంకారం నేను. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు నేను. నా కోసం ఈ సెకండ్ సీట్ లో కూర్చోను నేను. ఈ సెకండ్ సీట్ లో కూడా గాలి బాగా వస్తుంది, వీళ్ళు తెలుస్తాను నేను. ప్లీజ్ ఈశ్వరం చూసారా, మనం అడగడం ఆలస్యం దేవుడు చేస్తాడు మన కోసం. అవునా? కానీ నువ్వు అడగవు. మళ్ళీ ఏంట్రా? నేను ఆపనేసాను అన్నా. నువ్వు ఆపినప్పుడే సెలబ్రిటీలు వస్తున్నారన్నా. ఈసారి సెలబ్రిటీలు నువ్వు నాన్న చెప్తారా? సెలబ్రిటీ ఎవరా? నా బచ్చిన్ సార్. బచ్చిన్ కొట్టాడని సెంచరీ. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అంతా యాక్టింగే కదమ్మా, ఆడేది ఏం లేదు. అట్లా అంటారు. తరిగిపోయిన ఏజ్ కూడా అంటారు. సార్ సార్ మీ సీటు ఇది సెకండ్ థర్డ్ గండి. నాన్సెన్స్. నేను మాస్టర్ బ్లాస్టర్ ని థర్డ్ సీటా. నీకు తెలిసిందా వాళ్ళు మూర్ఖులు ప్రభా, అర్థం చేసుకోరు. నువ్వు అలా కొంచెం కూర్చుని ప్రభా.
ప్రభు అర్థం చేసుకో. సూపర్ సూపర్ అంతే. నీ మాట వింటాడా దేవుడు, నా మాట వినకుండా దూరం ఇదైతే అసలు నమ్మలేకపోతే కూర్చోమనుకున్నా కూర్చోండి. చూసావా ఏసు రామ బస్సు బస్సు అంతా నిండిపోతుంది. బస్సు అన్నా మళ్ళీ బండాపన్నా అలా వద్దా బస్సు. నువ్వు రానా నువ్వు రా. నేను రాకపోనా అన్నా రాసుకోమని డైరెక్టర్ వచ్చిందన్నాడు రానా. రాసుకోలేదురా బాబు, ఆయన ఏం పెద్దడే. గోదావరి జిల్లాలో యంగ్స్టర్స్ తో కొత్త సినిమా పెట్టుకుంటానమ్మా. సార్ గోదావరి డిస్ట్రిక్ట్ అన్నారు, మరి కొత్త సార్ గోదావరి మనకి చాలా చూపి మా జూనియర్ ఆర్టిస్ట్, నాకు అవన్నీ వద్దు. యాక్టింగ్ చేసేవాళ్ళు కాదు, ఓవర్ యాక్టింగ్ వద్దు. అన్నా సార్ వేసేసారన్నా. ఇంకేం కావాలి చెప్పండి సార్, మీకు ఏం కావాలి? నాకు సీట్ కావాలి. మీకు సీటా? సీట్ అన్నా ఈజీ అండర్స్టాండింగ్ గోయింగ్. ఆయన నడుకున్నా బస్ నడు. నేను నడప మళ్ళీ కీడొచ్చాడు బాబు. బండి వచ్చావా? లాస్ట్ టైం ఏమో గ్యారేజ్, ఇప్పుడేమో బస్సు. బాగానే గుంచుతున్నారు మంచి పైసలు. నీ బిజినెస్ బాగుంది. అన్న చాయన్న అన్న చాయన్న అన్న చాయన్న అన్న చాయన్న గరం గరం చాయన్న. చాయ్ ఉందా? ఉంది. అరే చాయ్ అయింది. చాయ్ ఒకటి తీసుకోవడానికి నేను బయలుదేరి పడిదేనా చాయ్ పైసా అన్న బస్సాపన్న అన్న బస్సాపన్న అన్న నా చాయ్ పైసలు అన్న. గూగుల్ పే ఉందా? ఉంది. వచ్చాయా? వచ్చాయి. పోనీ అన్న పోనీ, ఇప్పుడు పోనీ. సార్ మీరే నా సీటే కదా, ఆ సీట్ ఏమో నాకు కానీ ఏదైనా సీట్ వచ్చా. నాకు సీట్ దొరికిందన్నా. ఎక్కడ బండిగా తొక్కితుంటే నాకు పోదరా సూపర్ సార్, హైలైట్ గా సార్. ఆయన వాసిపోతున్నారు ఇక్కడ. చేసే ప్రతి పని ఇంతేరా. నన్ను పడేస్తారు, వచ్చిందయ్యా. లాస్ట్ టైం పాడిస్తారా? నేను 6 కొట్టేస్తా. సార్ సార్ 4 కొట్టండి సార్, 6 కాదు. మొక్కలు కొడదాం అంటే మీరైనా మొక్కలు కొట్టారు కదా. సినిమా తీస్తాను క్లైమాక్స్ నాకే సినిమా చూపించారు. అలా మీరు సార్ టికెట్ పైసా ఇప్పుడు
గుడికి అన్ని ఇరిగిపోయినా కొడతావేనా నేను కొట్టే పక్కరా నువ్వు చేసిన ప్రతి పని సీట్లు కూడా బాగా తీసుకోవా మరి ఇచ్చావు ప్రభా మా కోసం ఇచ్చావా చూసారా వేసుకోవడం మన సీట్ మనం బయటకు పంపించాం అయినప్పుడు వేసుకోవడం జీవితం పెట్టడం మళ్ళీ మన కోసం వచ్చాం అవునన్నా ఈ లోకంలో ఎవరన్నా రేపు మరి వేసి మనతో ఉంటాడని నమ్ముకుంటావన్నా మీరు నా బిడ్డలు నేను విన్నాను ఎడబాయి పదండి